హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. మన వల్లి కడుపుతో ఉందని మన చందు అంటాడు. ఒక్కసారి నా బిడ్డ గుండె చప్పుడు వినొచ్చా వల్లి అంటే బా సరే బా అంటూ మన వల్లి అవును కాదు అన్నట్టు చెప్తుంది. ఓ పక్క నుంచి సుక్కు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓ పక్క నుంచి వల్లి కూడా టెన్షన్ పడుతుంది. వినపడుతుందా అనుకుంటా అంటుంది. ఓ పక్క నుంచి నర్మద ప్రేమ అలా చూస్తూనే ఉంటారు. ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ వినపడిందా? వినపడింది వల్లి నాకు చాలా ఆనందంగా ఉంది వల్లి. మన బిడ్డను ఎప్పుడు చూస్తానా అని ఆనందంగా ఉంది వల్లి. అసలు కడుపులో బిడ్డ లేడు కదే, ఈడింటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ మన వల్లి అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి చందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వల్లి నాకు చాలా ఆనందంగా ఉంది, మన బిడ్డ చప్పుడు నేను విన్నాను అంటూ థ్యాంక్ యూ వల్లి అంటూ ఐ లవ్ యూ అంటూ దగ్గర తీసుకుంటుంది. ఓ పక్క నుంచి అందరూ అవి చూస్తూ ఉంటారు. సరే వల్లి నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో అంటే ఏ సుక్కు ఏంటే అసలు ఆలు లేదు చూలు లేదు, కడుపున సౌండ్ వినబడింది అంటారేంటి అంటే లేదే నా గుండెల్లో కాయ కిందకు వచ్చి అది వినబడింది అంతే, ఇందులో ఏముంది అని అనుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మర్చిపోయాను, అమ్మకి ఓ పాలి ఫోన్ చేయాలి, ఆయన బాగా చెప్పాను కదా ఇవాళ నాన్న వస్తాడని చెప్పేసి నేను మా అమ్మకి ఫోన్ చేయాలి. ఓ పక్క నుంచి నర్మద ప్రేమ వింటూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి ఏమీ వినపడదు. ఎలా అయినా సరే రమ్మన్నాడు కదా మిల్లికి మా నాన్నే, ఓ పాలి ఫోన్ చేద్దాం అని చెప్పేసి మన ఫోన్ చేసే ఈ లోపల మన ఇడ్లీ బాబాయ్ రెడీ అయిపోయి ఉంటాడు. మన ఫోన్ వస్తుంది. అమ్మ రెడీ అయినా నాన్న? ఎప్పుడో రెడీ, గిన్నెకి రాసిన మసులాగా రెడీగానే ఉన్నాడులేవే అని అంటూ ఉంటుంది. సరే అమ్మ ఆయన వచ్చేస్తున్నారు చూసుకో అనేసరికి వచ్చేసరే తర్వాత చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి ఏవయ్యా ఇది రెండో ఛాన్స్, నువ్వు ఆ 100కి 200కి కక్కుత్తు పడకుండా జాగ్రత్తగా చేసుకురావాలి, మిల్లు మనం గుప్పెట్లోకి రావాలి, అర్థమైందా? ఎందుకు భాగ్యం అలా చెప్తావు భాగ్యం, నాకు అన్నీ తెలుసు భాగ్యం అంటే అల్లుడి గారు వచ్చేసినట్టున్నారు, పద భాగ్యం అంటూ మాట్లాడుతూ ఉంటాడు. మన వల్లి ఫోన్ చేసి చెప్తుంది కదా, చెప్పేసిన తర్వాత అందరూ ఇంకా సరే ఏం చేయాలి, నర్మదా ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఎలాగైతే ఇడ్లీ బాబాయ్ ఎలా అయితే సరే వల్లి ప్లాన్కి ఎలా అయితే సరే ఇడ్లీ బాబాయ్ రెడీ అయ్యి కూర్చుంటాడు. మన చందు వచ్చి తీసుకెళ్ళడానికి వస్తాడు. చెప్తుంది హాయ్ భాగ్యం, సియు భాగ్యం అంటూ చెప్తూ ఉంటుంది. ఇంక వెంటనే కూడా మన చందు తిడతాడు, ఇంకా మీరు సరిగ్గా కూర్చోకపోతే కింద పడతారు, అలా చెప్పవయ్యా అని చెప్పేసి బాయ్ భాగ్యం సియు భాగ్యం అని చెప్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మనం భాగ్యం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని మిల్లికి పంపడంలో తను బాగా ప్లాన్ చేసింది కాబట్టి. మన నర్మదా ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో నక్క వల్లక్క కడుపు మీద ఏదో అపనమ్మకం ఉంది, నాకు ఏదో అనుమానం కలుగుతుంది అక్క అంటే అవును ప్రేమ నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మరి ఏం చేయాలి, మనం ఏం చేస్తానో చూడు, ఎలా అయినా సరే వల్లి కడుపులో బిడ్డ తెలియాలి అని చెప్పేసి మన అత్తయ్య దగ్గరికి అత్తయ్య ఏంటే ఇలా వచ్చారు, అయినా ఏంటి మీ ఇంటికి మా ఇంటికి చాలా దూరం ఉంది కదా, మీరు ఎలా వచ్చారు ఏంటి, నన్ను వేరు చేసేయాలని చూస్తున్నారా ఏంటి? లేదు నా ముద్దుల కోడలు, నా గవర్నమెంట్ కోడలు శ్రీరామ అదేంటే అలా చూస్తున్నావు, అదేం కాదే నువ్వు నా మేనకోడలివి, నువ్వు కూడా అంటే ఇష్టమే అంటూ దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. అత్త కోడళ్ళ ప్రేమ చాలా ఇదిగా చూపిస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య నేను సహజ నటినే అంటే మీ సీతాలు సింగారం ఇవన్నీ మాకు తెలుసు, కానీ మీ యాక్టింగు తెలుసు, మీరు ఎంత యాక్టివర్లో తెలుసు, కానీ మా వల్లి అక్క కడుపుతో ఉంది, ఆ సుక్కు వచ్చి ఏం చూసుకుంటుంది, అసలు సుక్కుకి ఏం తెలుసు అనేసి అంటే అవును కదా నిజమే, ఓ పట్టుపడదాం ఆగండి కంగారు పడకండి అని చెప్పేసి సరే అయితే మనం రెడీ అవుదాం అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. వల్లి అనేసరికి అత్తయ్య చెప్పండి అత్తయ్య, ఏంటో వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచున్నారేంటి, అయ్యో బాబోయ్ ఇక్కడ నుంచున్నారేంటి, అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం ప్లాన్ చేశారో. వల్లి ఏం చేస్తున్నావు నువ్వు, ఈ ఇంట్లో నా మాటే శాసనం, నేను ఏది చెప్తే అదే, నువ్వు మావయ్య గారండి వీళ్ళిద్దరూ ఇలా చెప్పారండి నన్ను ఇలా అన్నారండి అని చెప్పావనుకో ఊరుకోను, అర్థమవుతుందా? నాకు 3 కోడళ్ళే, ఒకతేమో వేరే కాపురం అంటది, ఒకదానికేమో వంట రాదు, ఒకతేమో ఏవి చేద్దావా అని చూస్తుంది, నా వంట నేనే చేసుకోవాలి కదే అని అంటూ ఉంటుంది. ఏంటి అత్త ఎందుకు పిలిచారు అంటూ వెళ్తారు. ఏంటి వల్లి
ఏంటి అదేమో నిద్రపోయేదానికి ఇంకో నిద్రపోయేది తోడయిందా? ఈ సుక్కు ఎందుకు వచ్చింది అంటే నా కడుపుతో ఉన్నాను కదా అత్తయ్య గారు, అందుకనే వచ్చింది. అయినా నీ చెల్లెళ్ళు ఇద్దరూ ఉన్నారు, నిన్ను చూసుకుంటారు, అర్థమైందా? ఇలా కాకుండా నువ్వు నీ నచ్చినట్టు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అనేసరికి అదేం అందుకనే కదా పిన్ని గారు నేను వచ్చాను చూసుకోవడానికి వల్లిని అంటే, లేదు నువ్వు చూసుకోవడం కాదు, మా మా చిన్న కోడళ్ళు ఇద్దరు కూడా చూసుకుంటారు అని చెప్పేసి అనేసరికి ఇంకా నా మాటలో తిరుగుండదు అని చెప్పేసి మన వెళ్ళిపోతుంది. మన బుజ్జమ్మ వెళ్ళిపోయేసరికి ఇంకా వల్లి మొహం అలా పెట్టుకుంటుంది. ఇదేంటిది, ఇంకా నాకు ఏదో ఎలాగైనా మూడిందిలే అనుకుంటూ ఉంటుంది. అక్క వల్లక్క వస్తావా అని చెప్పేసి అంటూ పెరట్లోకి తీసుకెళ్ళి కూర్చోపెడతారు. నుంచోపెట్టి అక్క ఒంటికాల మీద నుంచో అని అంటే, ఏంటిది ఆసనాలక్క, సూర్యుడు కూడా వచ్చేసాడు చూడు, ఆసనం చెయ్యాలి కదక్క అని చెప్పేసి మన వల్లి నుంచోబెడతారు. అక్క నాకు డౌట్ వచ్చింది, కడుపుతో ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నుంచోలేరు కదా. అవును, కానీ ఇది చాలాసేపు నుంచి ఉంటుంది, ఏదో ఉంది సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన వల్లి పడిపోయేసరికి అయ్యో అక్క చిన్న బ్రేకే, మళ్ళీ వస్తాము, ఇంకో ఆసనం వేద్దాము అంటే, ఏంటో నా తిప్పలు, వీళ్ళతో నేను మాటలు పడాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన సాగరు ఏం చేస్తాడంటే ఒక బర్గర్ లాంటిది తీసుకొచ్చేసరికి నర్మదా అంటూ ఉంటాడు. ఏంటి గదిలోకి రావచ్చు కదా, ఇదిగో తీసుకొచ్చిన, అరే అన్నయ్య నాకేనా, వేరే కాపురం అన్నయ్య అంటూ మన ధీరజ్ అడుగుతాడు. ఎవరు అడిగినా చెప్పడు. మరి తినేస్తారు వీళ్ళు. తను వచ్చేసరికి మన సాగర్ వచ్చేసరికి అందరూ తినేస్తే సీరియస్గా చూస్తాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.